హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను బెల్లంతో పాల తాలికలు రెడీ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకొని కొన్ని పాలు యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలో పిండి నుండి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి కొంచెం వాటర్ వేసి అందులో బెల్లాన్ని కరిగించుకొని ప్యాన్లో వడకట్టుకుందామండి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. కొంచెం లైట్గా షుగర్ వేసుకుందామండి. అలాగే టేస్ట్ కోసం ఒక ఇలాచి కూడా వేసుకుందాం. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి. ఈ విధంగా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికలను వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పొడి గోధుమ పిండి తీసుకొని వాటర్ వేసి లిక్విడ్లా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం పాల తాలికల్లో పోసుకుందామండి. ఇది పోయడం ద్వారా కొంచెం చిక్కగా అవుతుందండి, లేకపోతే వాటర్ వాటర్ ఉంటుంది. అందుకే కొంచెం లిక్విడ్ కలుపుకోవాలండి. తర్వాత కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా క్యాప్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.